రాత్రి నిశ్శబ్దంగా ప్రవహిస్తుండగా రాముడు చేతిలో ధనుస్సుతో మునుల శిబిరాల చుట్టూ నిద్రలేమిగా తిరుగుతాడు. ప్రతి ముఖం భద్రతతో నిద్రపోతుంటే ఆయన పదములు నిశ్శబ్దంగా అడుగులు వేస్తుంటాయి. రాత్రి నిద్రలేకుండా లక్ష్మణుడు కూడా తన అక్కచెల్లెలు మునుల భద్రత కోసం జాగరణ చేస్తున్నాడు. వానరలాంటి దృష్టితో అడవి అంచులను గమనిస్తున్నాడు. శాంతంగా వెలుగుతున్న అగ్ని ముందు సీతారామునితో ధర్మం, జీవితం, భయం లేని మనస్సు గురించి సంభాషిస్తోంది. రాముడు సద్గుణాలను వివరించుతున్నాడు. మునులు నిద్రలో దేవతల సన్నిధిని కలగా చూస్తారు. వారి ముఖాల్లో సుఖంతో కూడిన చిరునవ్వు మెరిసిపోతుంది. అడవి అంచుల్లో చీకటి ఆకారాలు కదులుతున్నాయి. రాక్షస శక్తులు మెల్లగా దగ్గరపడుతున్న సూచనగా చెట్లు పలుకుతున్నాయి. తక్షణమే రాముడు తన దృష్టిని చీకట్లో ఉన్న ప్రాంతానికే కేంద్రీకరించాడు. చిరు శబ్దం రక్షణగా మారుతుంది. ఆయన సిద్ధంగా ఉన్నాడు. అతివేగంగా గాలిలో ఓ కాంతిమయ శరీరం చలించిపోతుంది. అది హనుమంతుని వాయుగతి, దేవదూత రక్షణార్థం చేరుకుంటున్న సూచన. రాక్షసులు మునుల ఆశ్రమానికి చేరుకునేలోపే అపారమైన రామబలంతో వారి ప్రయత్నం విఫలమవుతుంది. వారి చలనం ఆగిపోతుంది. రాత్రి మబ్బుల్లో ఆ పిశాచ స్త్రీ రాక్షసి వేషంతో వ్యాపిస్తోంది. ఆమె వాడే దుర్మంత్రాలు అడవిని కలవరపెడుతున్నాయి. రాత్రి నిశ్శబ్దంలో భూమి నుంచి వెలువడే ఆ కాంతి రాముని తపోశక్తికి గుర్తు. ఆశ్రమం చుట్టూ ఆ కాంతి రక్షణగా మారింది.